ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఆ కథ ఒక గోవిందుని కథ. ఓకేనా? అనగనగా ఒక ఊరిలో గోవిందయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పరమ భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి. అతను ప్రతిరోజు స్వామివారికి దండం పెట్టుకొని నిత్యం తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. కానీ తను కటిక పేదవాడు. ప్రతిరోజు ఒక గొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుకొని ఆ కట్టెలన్నీ ఊళ్ళో అమ్ముతూ ఉండేవాడు. అయితే వర్షాకాలం వర్షాకాలం స్టార్ట్ అవ్వటం వల్ల ఒక 15 రోజులు వర్షాలు పడటం వల్ల గోవిందయ్యకి కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అయితే ఊళ్ళో చిన్న చిన్న పనులు ఏమన్నా దొరుకుతాయేమోనని చెప్పేసి ప్రతిరోజు బయటికి వెళ్ళి పని కోసం వెతుక్కుంటూ ఉంటాడు. కానీ ఎక్కడా పాపం అతనికి పనులు దొరకపోతే భార్య, పిల్లలు, గోవిందయ్య అందరు పస్తులు ఉంటారు 15 రోజులు. అయితే వర్షాలు అయితే పడుతూనే ఉంటాయి. ఒకరోజు ఆ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి, నాకు ఈరోజు మీరు భోజనం పెట్టాలి అని అడుగుతాడు. గోవిందయ్య నవ్వుకుంటాడు, మనసులో నవ్వుకొని చెప్తాడు, చాలా వినయంగా చెప్తాడు. నేనే 15 రోజుల నుంచి పస్తులుంటున్నాను స్వామి. నాకు ఎలాంటి భోజనం దొరకవట్లేదు. నా భార్య, నా పిల్లలు కూడా పస్తులుంటున్నారు. ఈ వర్షం కారణం వల్ల నేను అడవికి వెళ్ళి కట్టెలు కొడితేనే ఆ వచ్చిన కట్టెల మూట నేను అన్ని వీధుల్లో అమ్ముకుంటే నాకు వచ్చిన డబ్బులతో ఒక పూట భోజనం చేసి ఒక పూట గంజి దాగి పడుకుంటాం మేము. కానీ ఈ వర్షం కారణం వల్ల నేను ఎలాంటి పని లేదు నాకు. అందువల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను. నేను మీకు పెట్టడానికి నా దగ్గర ఏం లేదు అని అడుగుతాడు. ఆ వచ్చిన వ్యక్తికి తనకి ఒక కుడి చెయ్యి ఉండకపోవటం వల్ల అతను అడుగుతాడు, నీ దగ్గర ఉంది, నాకు కావాల్సింది ఇస్తావా అంటాడు. అంటే భోజనం నా దగ్గర లేదు అంటాడు గోవిందయ్య. భోజనమే కాదు ఇంకేదైనా ఇవ్వటానికి నీ దగ్గర ఇంకా ఉంది భోజనమే కాకుండా అంటే, సరే స్వామి, నువ్వు ఏది అడిగితే అది నేను ఇస్తాను కాదనకుండా అని చెప్తాడు గోవిందయ్య. అనగానే వచ్చేసి అడుగుతాడు, నాకు నీ చెయ్యి కావాలి అని అడుగుతాడు. అడగంగానే తను ఒక్క నిమిషం వాళ్ళ భార్యకి 2 పిల్లల వెంక చూస్తారు. వాళ్ళు కూడా చాలా సంస్కారవంతులు. భార్య, 2 పిల్లలు. వాళ్ళు కూడా మీరు ఇవ్వద్దు, వద్దు అని ఎలాంటి ఆన్సరు చెప్పరు గోవిందయ్యకి. సో గోవిందయ్య ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ గొడ్డలు తీసుకొచ్చుకొని తన కుడి చెయ్యిని నడుక్కొని ఆ వచ్చిన అతిథికి ఇస్తాడు. ఇవ్వంగానే ఆ అతిథి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ గోవిందయ్యకి చేతిలో నుంచి రక్తము కారదు. చెయ్యి నరుక్కున్నాను అనుకుంటాడు. చెయ్యి చూస్తే చెయ్యి అంతే ఉంటుంది. గోవిందయ్యకి ఒక్క నిమిషం ఏం అర్థం కాదు. అసలు ఏం జరిగింది అనేది కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే ఆ వచ్చిన అతిథి కూర్చున్న ప్లేస్ ఉంటుందో అక్కడ అతనికి కావలసినవి అన్నీ సమకూరుతాయి. అంటే కొన్ని బియ్యము, కొన్ని డబ్బులు అన్నీ. ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నేను ప్రతిరోజు కొలిచే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినే అని. ఆ రోజు నుంచి గోవిందయ్య ఇంకా పరమ భక్తుడైపోయి ఆ దేవుడికి ప్రతి నిత్యము వాళ్ళ ఇంట్లో తనకి చేతనైనంత వరకు ఒక 5గురికి కానీ 10 మందికి కానీ ఆ స్వామివారి పేరుతో నిత్యం తనకు బతికున్నంత కాలము భోజనాలు పెడుతూనే ఉంటాడు. ఇదే గోవిందయ్య కథ.